అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో సార్, ముందు కాంగ్రెస్ పార్టీ తరపున మీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే విద్యార్థులకు సంబంధించినటువంటి భవితవ్యం ఇది. వాళ్ళు ఎన్నో సంవత్సరాల పాటు చదువుకున్నటువంటి వాళ్ళ సర్టిఫికేట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశిస్తూ ఉంటే, ఒక పక్క ఈరోజు డబ్బులు కడితే కానీ సర్టిఫికేట్ తీసుకునేటువంటి పరిస్థితికి వస్తుందంటే ఇది తప్పు ప్రభుత్వం సైడ్ నుంచి ఉందనుకోవాలా, లేదంటే కాలేజీ యాజమాన్యం సైడ్ నుంచి ఉందనుకోవాలా? వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. ఈ ముమ్మాటికి మా బాధ్యతనే, ప్రభుత్వ బాధ్యతనే. ఫీజు రియంబర్స్మెంట్ దొరుకుతుందనే చాలా మంది పిల్లలు, పేద మధ్యతరగతి వాళ్ళు కాలేజీలలో చేరిండ్రు. దానికి ఒక మాఫియా ఉంది. మళ్ళా కాలేజీలలో చేర్చుకోవడం కూడా ఉల్టా, కాలేజీ వాళ్ళను వెతికి కొంత దోస్త్ సిస్టమ్ వచ్చినాక కొంత పర్వాలేదు, కానీ మామూలుగా అయితే ఉల్టా వాళ్ళకే డబ్బులు ఇచ్చి కాలేజీలలో అటెండెన్స్ లేకుండా చేర్చుకోవడం ఇదొక పార్ట్, అది తర్వాత విషయం. కానీ ఏదేమైనా ఏ రకంగా చేరినా ఆ విద్యార్థికి రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు. ఒకవేళ అకాడమిక్ ఇయర్ వాళ్ళు చేరే ముందే మేము ఇయ్యలేము, రియంబర్స్మెంట్ ఇవ్వము అని చెప్పుకుంటే వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. వాళ్ళు ఏ రకంగా చదువుకోవాలో, ఏం చేయాలనేటువంటి కాలేజీ యాజమాన్యాలు కూడా ఆ రకంగా ప్రిపేర్ అవుతాయి. కానీ మేనిఫెస్టోలో నేను కూడా మెంబర్ని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో నేను కూడా మెంబర్ని. మేము చాలా స్పష్టంగా రియంబర్స్మెంట్ మొత్తం చెల్లిస్తామని చెప్పినాం. కాబట్టి దాని నుంచి బాధ్యతను తప్పించుకోవడానికి లేదు. హైకోర్టు కూడా ఆ రకమైనటువంటి తీర్పుని ఇవ్వడం అనేటువంటి సమంజసం కాదు. ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయించాల్సింది, కానీ మీరు ఫీజులు వసూలు చేసుకోండి అంటే, ఆల్రెడీ నాకు తెలిసి నేను విద్యా వ్యవస్థలో ఉన్నా, ఆల్రెడీ ఎవరెవరైతే పిల్లలు అర్జెన్సీ ఉంటుందో, పై చదువులకు పోవాలనుకుంటున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఉన్నారో, పాపం వాళ్ళు ఆల్రెడీ ఈ గోలనంతా భరించలేక చాలా మంది సపో చేసి ఆ సర్టిఫికెట్స్ తీసుకొని, లేకపోతే నా లాంటి వాళ్ళు, లేకపోతే స్టూడెంట్ యూనియన్ వాళ్ళు కొన్ని దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేయించడం వల్ల నేను కూడా కొన్ని నా దృష్టికి వచ్చినప్పుడు ఆయా యాజమాన్యాలకు మీరు అట్లీస్ట్ అంటే వాళ్ళు ఏం చేశారంటే జిరాక్స్ కాపీస్ ఇస్తాము, రియంబర్స్మెంట్ వచ్చినాక ఒరిజినల్స్ ఇస్తాం అంటే జిరాక్స్ కాపీ తోటి ఆ ప్రాసెస్, హైయర్ ఎడ్యుకేషన్ పోయే ప్రాసెస్ నడిపించుకునే అవకాశం ఉన్న చోట అట్లా జరిగినాయి. లేదు, తప్పనిసరి ఒరిజినల్ ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళము పూచీకత్తు మీద, ఒకవేళ రియంబర్స్మెంట్ రాకపోతే పెద్దలు నేనే కాకుండా చాలా మంది సమాజంలో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీస్ ఉంటారు, పెద్దలు ఉంటారు, లేదా ఆయా కాలేజీలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ లేకపోతే టీచర్స్ కు వాళ్ళ బాధ్యత తీసుకొని అట్లా తీసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికే. కానీ ప్రభుత్వము 100% మా బాధ్యత, అది మేము చెల్లిస్తూనే ఉన్నాం. దాన్ని ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచన కానీ, దాన్ని ఏమన్నా చేయాలనే ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదు, నాకున్న సమాచారం. అంటే ఇక్కడ ఒకటి సార్, అంటే ఆల్మోస్ట్ 2.5 years నుంచి కూడా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన బకాయిలు ఉన్నాయి. వచ్చినారు మధ్య మధ్యన కొద్దిగా రిలీజ్ చేసినారు. ఆ రిలీజ్ కూడా ఏంటంటే, సపోజ్ మధ్యలో ఒకసారి 700 కోట్ల రిలీజ్ చేస్తామని చెప్పి దాంట్లో సగభాగం కూడా రిలీజ్ చేయాలంటున్నాను. అంటే చేస్తామని కాలేజీలో ఆందోళన చేసినప్పుడు, విద్యార్థి సంఘాలు ఒత్తిడి చేసినప్పుడు, విద్యార్థి సంఘాలు గడబడి చేసినప్పుడు, సో అట్లాంటి సమయంలో 2-3 సార్లు ప్రభుత్వం కొంత విడుదల చేసింది, కానీ అది ఏ వరకు సరిపోయేది కాదు. నేనేమంటున్నానంటే, ప్రభుత్వానికి నేను స్వయంగా మా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇక్కడ ఏంటంటే, 2 రకాలు ఉన్నాయండి ఈ ఫీజు రియంబర్స్మెంట్ లో. ప్రొఫెషనల్ కాలేజ్, నాన్ ప్రొఫెషనల్ కాలేజ్. ప్రొఫెషనల్ కాలేజ్ యొక్క సంఖ్య తక్కువ, విద్యార్థులు తక్కువ, తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు ఉన్నటువంటి బకాయిల్లో 80% వాళ్ళదే ఉంటుంది. 20-25% మాత్రమే నాన్ ప్రొఫెషనల్ కాలేజీలు, పర్టికులర్లీ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ వాళ్ళే ఉంటాయి. ప్రభుత్వము తెలివైనటువంటి అంటే వాయిస్ నిర్ణయం ఏందనంటే, నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ మొత్తం విడుదల చేయమని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు బీఎస్సీ పూర్తి చేసిన వాళ్ళు ఎంఎస్సికి ఎంఏకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంటర్మీడియట్
చేసినటువంటి పిల్లలు. ఇంటర్మీడియట్ పిల్లలు అయితే ఎంత ఇస్తున్నామండి? 4,000 రూపాయలు మాత్రమే. 2,000 చెప్పు 4,000 మాత్రమే. అట్లా లక్షల సంఖ్యలో విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళని ఇచ్చేది ఉంటే చాలా బాగుంటది. అంటే తక్కువ ఫీజు, తక్కువ అమౌంట్, ఎక్కువ విద్యార్థులు, ఎక్కువ కాలేజీలు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉన్నది. తర్వాత అవి చిన్న చిత్క కాలేజీలు అవన్నీ కూడా ఏమంటారు, ఎకానమీ కాలేజెస్ అవన్నీ కూడా, సో బడ్జెట్ కాలేజెస్, సో వాటికి ఇవ్వడం అనేటువంటిది ముఖ్యము. నేను వేం నరేందర్ రెడ్డి గారికి కూడా ఒకసారి చెప్పిన సందర్భం ఉన్నది. వారు కూడా సమ్మతించినారు, బాగుంది సజెషన్, ఫస్ట్ ఇది చేస్తామన్నారు. బట్ కారణాంతాలు ఏవైనా కూడా బట్టి గారిని నేను ప్రత్యక్షంగా మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో నేను అడిగిన, సో మీరు రియంబర్స్మెంట్ ను ముందు క్లియర్ చేయండి అంటే చేస్తామని చెప్పినారు వాళ్ళు. సో కారణాంతాలు ఏమైనా లేట్ అవుతున్నది, లేట్ అవ్వడం వల్ల విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతున్నది. సో ఆ ఇబ్బందిని నేను ఒక అంటే విద్యార్థి సంఘ నాయకుడిగా, ఒక టీచర్ గా, ఒక ప్రొఫెసర్ గా నేను దాన్ని గమనిస్తూ వస్తున్నా, విద్యా వ్యవస్థలో ఉన్నాను. ఒకసారి స్వాతి గారి రియాక్షన్, ఎందుకంటే వాళ్ళు